అలాగే యాంటనీ. నేను మామూలుగా ఇంట్లో కూర్చొని చూసినప్పుడు అతను ఆ థార్ జీప్లో ఎంటర్ అయినప్పుడు నేనే చప్పట్లు కొట్టడం మొదలుపెట్టాను. ఎందుకంటే మురళి గారు పార్ట్ 1లో యాంటనీ అనగానే దేంతోనే అంటారు. సో నేను మర్చిపోలేని ఒక క్యారెక్టర్ ఈయన. అండ్ హిజ్ ఎంట్రీ అంటే ఒక బాగా కామెడీ చేయగలిగే క్యారెక్టర్ని ఒక మాస్ హీరోగా ఎంట్రీ ఇవ్వగలిగేటువంటి మరి రైటింగ్ ఆయన రాశారు. అండ్ హీ హ్యాడ్ ద ఈక్వల్ కెపాసిటీ టు క్యారీ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ. అలాగే మై లడ్డు మా విష్ణు గారు. ఐ థింక్ ఐఎమ్ సారీ ఎవరు ఏమనుకోవద్దు మీ ముగ్గురు, బట్ ఐ థింక్ ఈ సినిమా ఇఫ్ ఇట్ వాజ్ నాట్ విష్ణు గారు ఈ రోజు ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో. నన్ను మామూలుగా చాలా మంది అడుగుతారు రాముడుగా చేయడం ఈజీయా లేకపోతే రావణాసురుడిగా చేయడం కష్టమా అని. రాముడుగా చేయడమే మనకి చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇన్నోసెన్స్ అనేది మనం చాలా ఎక్స్పోజర్ వచ్చేసిన తర్వాత ఇన్నోసెంట్గా బిహేవ్ చేయడం మనం మర్చిపోయాం లైఫ్లో. కానీ అన్నీ తెలిసి కూడా తను బేసిక్గా అంత ఇన్నోసెంట్ అని నేను అనుకోవట్లేదు, కానీ ఇన్నోసెంట్గా పర్ఫామ్ చేశాడు ఆయన. ఆ ఇన్నోసెన్స్ గనక విష్ణు గారిలో లేకపోయి ఉంటే ఈరోజు నిజంగా ఈ కామెడీ వర్కౌట్ అయ్యేది కాదు.